ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తున్నాము. మా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. నేను మళ్ళీ కోస్తున్నాను. చూడడానికి చాలా బాగుంది, చూడండి. ఓకే, ఉంటాను. బాయ్ బాయ్. మొత్తం కట్ చేసిన తర్వాత ఒక ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఈరోజు మన గిరిజన గ్రామంలో జరిగే ఈ పండుగ మొదటి పండుగ, అంటే మన గిరిజన ఆదివాసులకి జరిగే మొదటి పండుగ ఈరోజు మా గ్రామంలో జరుగుతుంది. అంటే కొన్ని గ్రామంలో ముందే జరిగిపోయింది ఈ పండగ, అంటే మా గ్రామంలో ఈరోజు జరుగుతుంది పండగ. ఈ పండగని ఇప్పుడు గుమ్మడి ఆకు ఉంటుంది కదా, గుమ్మడి రొట్టెలు, గుమ్మడి ఆకుని ఆ గుమ్మడి పండుగ, మా ప్రాంతంలో గుమ్మడి పండుగ అంటారు. అంటే గుమ్మడి పండుగ, ఇది గుమ్మడి పండుగని మా భాషతో అయితే కుండపురబు అంటారు. ఈ కుండపురబు గుమ్మడి పండుగ అనేసి. ఇప్పుడు ఈ గుమ్మడి ఆకుని ఏ విధంగా సేకరించుకొని ఇంటికి తీసుకొస్తామో అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక ఊదవత్తి పట్టుకొని ఆ గుమ్మడి ఆకు మేము ఎక్కడైతే గరుగు చేసి ఉంటామో ఆ స్థలానికి వెళ్ళేసి ఆ గుమ్మడి ఆకు ముందు పూజ చేసి పూజ చేసి తీసుకొస్తారు. ఇప్పుడైతే మా వాళ్ళు వెళ్తున్నారు, నాకు పిలుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి వీడియో తీస్తాను, ఏ విధంగా చేసి తీసుకొస్తారు అనేది. ఇప్పుడైతే మీకు మేము స్వీకరించుకునేది వీడియోలో చూపిస్తాను. ఓకే, అయితే వెళ్తాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తున్నాము. మా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. మీకైతే బ్యాక్ చేస్తాను, మా వాళ్ళు కనిపిస్తారేమో. ఫ్రెండ్స్ చూడండి, మా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఏయ్ వదర్సు ఫ్రెండ్స్, ఈ పాప అయితే మా తమ్ముడు వాళ్ళు పాప. ఇదే అనమాట గుమ్మడి ఆకు. మేము ఈ ఆకుని ఏ విధంగా సేకరించుకుంటామో ఇప్పుడైతే మీకు వీడియోలో చూపిస్తాను. ముందైతే మేము పూజ చేస్తాం, కానీ ఒకసారి మా వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మీకు బ్యాక్ చేసి చూపిస్తాను. ఈ విధంగా అయితే ఆకులు అయితే తీయాలి. లేత ఆకు అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, ఈ విధంగా ఉంటాయి కదా, ఇలాంటివి తీయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మళ్ళీ కోస్తున్నాను. ఈ విధంగా అయితే లేత ఆకులు అయితే తీసుకోవాలి. ఇలా లేత ఆకులు అయితే తీసుకోవాలి. ఇలా లేత ఆకులు తీసుకుంటేనే బాగుంటుంది కూరకి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా లేత ఆకు అయితే తీసుకోవాలి. ఈ విధంగా లేతగా ఉండాలి. నేను కోసింది అయితే ఇక్కడ చాటలో అయితే పెడుతున్నాను. ఇక్కడ చాటలో అయితే పెట్టాను. గుమ్మడి పువ్వు అయితే చూడడానికి చాలా బాగుంది, చూడండి. నైస్గా అందంగా ఉంది. పూలు మా భాషతో అయితే గుమ్మడి పూలు ఏంటి కుండ పూలు అంటాము. అది తెలుగులో అయితే గుమ్మడి పువ్వు అంటారు.
చాలా అంటే చాలా బాగుంది. మీరు గుమ్మడి పువ్వు కూడా గుమ్మడి ఆకుల్లో కలిపి కూర చేసి ఉంటే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా చేతిలో చూడండి గుమ్మడి పువ్వు చెట్లు ఉంది. తీయండి. ఓకే, ఉంటాను. బాయ్ బాయ్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇవి అయితే బొప్పాయి చెట్టు. కొత్తగా అయితే బొప్పాయి కాయలు వచ్చాయి చూడండి. ఇవి అయితే హైబ్రిడ్ చెట్టు అనమాట. ఇది చాలా పెద్దది వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ టైం వచ్చింది. आज कुंडा अपन लोग का डांट करी निकली हमारी देखला लो सब लोग लाइक करा हमारी दिन के देखते रुआ दिन के కొత్త కొత్త వీడియో పకాయితే రేసి ఓకే रुआ బాయ్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే మొత్తం ఆకులు అయితే మొత్తం గుమ్మడి ఆకు అయితే మొత్తానికి సేకరించుకున్నాము, అంటే కోసుకున్నాము. మాకు ఈ సంవత్సరం చాలా తక్కువ కూడాను. ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఆకుని ఏ విధంగా నీట్గా చేసి మేమైతే కూర వండుతామో అవి కూడా మీకు చూపిస్తాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి మేము ఏ విధంగా కూర చేసుకుంటాము అనేది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అయితే నీట్గా చేయాలి, ఈ విధంగా నీట్గా తీయాలి. చూడండి ఇందులో ఉన్న లేయర్స్ లాంటిది మొత్తం ఈ విధంగా తీయాలి. మా మమ్మీ అయితే క్లీన్ చేస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాతే నీట్గా కడిగేసి తర్వాత కూరకి ఉపయోగించాలి. ఆకుకూర కట్ చేసే పద్ధతి మన గిరిజన ప్రాంతంలో చాలామంది ఈ విధంగానే కట్ చేస్తారు. ఇక్కడే ఉల్లిపాయ కట్ చేసి తర్వాత పచ్చిమిరపకాయ కట్ చేసి మొత్తం కట్ చేసిన తర్వాత ఒక చిన్న తప్పిలలో పెట్టేసి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసి మంచి నూనె తర్వాత వాటర్ కొద్దిగా పోసి పొయ్యిలో ఎత్తడం. ఇంటి బయట శుభ్రం చేసి కొత్త ఆపేడ తీసుకొచ్చి ఈ విధంగా ఆపేడతో జల్లుతారు. తర్వాత ఇంటి ముందు ముగ్గులేసి దేవుడి గదిలో కూడా ముగ్గులు తీసి ఈ పండుగ జరుపుకుంటారు. ఫ్రెండ్స్ మన గిరిజన ఆచారం ప్రకారం అడవి నుంచి తీసుకొచ్చిన అడ్డాకులతో ఇలా కొద్దిగా సిగన్నం తీసి అందులో గుమ్మడి ఆకుతో చేసిన కూర కొద్దిగా వేసి ఇవన్నీ మన గ్రామ దేవతకి తర్వాత శ్మశానం దగ్గర దారి దగ్గర తీసిస్తారు. ఎందుకంటే ఇది పూర్వీకుల నుంచి ఉన్న ఆచారం కాబట్టి. మా ప్రాంతంలో ఈ విధంగా చేస్తారు. మరి మీ ప్రాంతంలో ఎలా చేస్తారో మనం కామెంట్ రూపంగా తెలియచేయండి. మొత్తము ఈ పూజలన్నీ మొత్తం అయిపోయిన తర్వాత ఆ దేవత కోసం వండిన సొరవన్నం మనం ముందుగా అది ప్రసాదం లాగా తినాలి. ఇవి ప్రసాదం లాగా తిన్న తర్వాత పండగ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.